ప్రతిరోజు దేవుని గ్రంథాన్ని క్రమం తప్పకుండా చదివేవాడు జీవితంలో అన్ని విషయాల్లో విజయం సాధిస్తాడు. హల్లెలూయా. నీ ఆలోచనలు బాగుంటాయి, నీ తలంపులు బాగుంటాయి, నీ ఉద్దేశాలు బాగుంటాయి, నీ యోచనలు బాగుంటాయి, నీ అలవాట్లు బాగుంటాయి, నీ బిహేవియర్ బాగుంటుంది. నీ జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలంటే దేవుని వాక్యాన్ని నీ ఒక కంపాస్గా, ఒక దిక్సూచిగా నువ్వు పెట్టుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. వినయం ఎవరి దగ్గర అయితే ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. వారి ద్వారా దేవుడు పనిచేస్తాడు. గర్వంతో, అహంభావంతో, మెడ బిరుసుతనంతో, మెడ వంచనితనంతో ఉంటే నువ్వు ఏనాడు కూడా దేవుని కార్యాలు చూడలేవు. దానియేలు వినయం కలిగిన వాడు, బాగా జ్ఞానం కలిగిన వాడైనప్పటికీ, బహుశ్రేష్ఠుడైన దానియేలు పిలువబడినప్పటికీ దానియేలులో వినయం ఉంది, తగ్గింపు ఉంది, ప్రార్థనా జీవితం ఉంది. నువ్వు నిజంగా వినయం గలవాడు, తగ్గింపు గలవాడు అని ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసినప్పుడు. అక్కడే నీ వినయం బయటపడుతుంది. దేవుని సన్నిధిలో నీ వైఖరి, నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందో, నీ జీవితంలో ఎలా ఉన్నావని తెలిసిపోద్ది. దానియేలు గ్రంథాన్ని మనం చదివితే నెబుకద్నెజరు చాలా గర్వంతో ఉండేవాడు, అహంభావంతో ఉండేవాడు. అలాంటి నెబుకద్నెజరు చెప్పండి, ఎద్దు వలె ఏం వేసాడట? గడ్డి మేసాడట. 7 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, 7 years అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక ఎద్దు ఏ విధంగా గడ్డి మేస్తుందో అలా తిరుగుతూ గడ్డి మేపాడు. గర్వంతో ఉంటే ఒక రోజున గడ్డి తింటావు, వినయంతో ఉంటే దేవునితో సహవాసం చేస్తావు. హల్లెలూయా.